కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళని అర్థం చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ శాస్త్రే దుఃఖమైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. మేమే నమ్మదగినటువంటి వారంగా ఉంటున్నాం. దయతో క్షమించండి ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవ లెక్కలో ఉంచి నీ జీవాన్ని మాలో పెట్టి ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే మీకే వందనాలు. ఈ సమయం చూడలేనటువంటి వారు చాలామంది ఉన్నారు, దాటిపోయారు ప్రభా. మేమేదో వారికంటే గొప్పవారం అని కాదు, కానీ ప్రభా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కరుణించి ప్రభా నీ కొరకు మేము ఇంకా ఏం చెయ్యాలో అని చెప్పి ఈ సమయాన్ని మాకు ఇచ్చావు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. స్వరభ శ్రీగ్లోరి షందర కందర ఒరియరా శికందర హరి మమర షందర హల్లెలూయా. అయితే నా తండ్రి మీ యొక్క ఆత్మని ఇక్కడ ఉంచండి ప్రభా. ప్రభా మీకే స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మ అగ్నియాభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రభా ప్రతి ఒక్కరికి కూడా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును ఇచ్చి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నాకు మాకు దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును నా తండ్రి, మీకే వందనాలు. మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వినుట ద్వారా విశ్వాసం కలుగును అని సెలవిచ్చిన దేవుడవు ప్రభా. అవును నా తండ్రి, వినటం వలన, నీ వాక్యం వినటం వలన ప్రభా ఆ వాక్యాన్ని మా హృదయాల్లో చేర్చుకుని మన నుదిట్లో రాసుకుని ప్రభా నాయనా మీకే స్తోత్రాలు. వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ ఎప్పుడు కూడా నెమర వేసుకుంటూ ఉండేటువంటి వారంగా సహాయం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. యేసయ్యా మీకే వందనాలు. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, బలమైనటువంటి దేవుడవు ప్రభా. మీకే స్తోత్రాలు. మరి అతని మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపను బట్టి, ఇదిగో ప్రభా నీ దయను బట్టి నా తండ్రి మీకే స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచేందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు. నేను ఎందుకు పనికిరానటువంటి దాన్ని ప్రభా, నాలో ఏ యోగ్యత లేదు, ఏ మంచి లేదు, ఏ అర్హత లేదు, కానీ ప్రభా మీరు మాత్రమే నా తండ్రి, మీరు మాత్రమే ప్రభా మమ్మల్ని యోగ్యులుగా నా తండ్రి, అర్హులుగా, మంచివారుగా, నువ్వు మంచి దేవుడవు, మంచి చెయ్యి దేవుడవు కనుక ప్రభా అట్టి మంచిని మాలో పెట్టి మీ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధి చేసినందుకై మీకే స్తోత్రాలు. ఎక్కడ తప్పిపోతామో తెలియదు ప్రభా. మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా ప్రతిదినము కూడా తప్పిపోతూనే ఉంటాం కనుక మమ్మల్ని సరిచేసి మా ప్రవర్తన అంతట్లో మిమ్మల్ని కాపుదలుగా పెట్టుకుని మీకు ఇష్టమైనటువంటి ప్రతి బీజాన్ని మాలో నుండి కొట్టివేసి కాల్చివేసి ముందుకు నడిపించమని వింటున్న మాకును నీ అందరి భయభక్తులు ప్రభా, యథార్థత కలిగినటువంటి జీవితాన్ని నిన్ను నమ్మి ముందుకు వెళ్ళేటువంటి వారంగా సహాయం చేయమని, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుగా రానయ్యున్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎటువంటి కాలంలో ఉన్నాము, మనం జీవిస్తున్నాము అంటే నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మరి మన కోసం ఎంతో చేశాడు. ఆయన తన పరలోకాన్ని దిగి వచ్చాడు. ఆయన తన పరలోకపు మహిమను అంతటినీ కూడా విడిచిపెట్టి ఆ యొక్క దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అయితే మనలను ఈ పాపము నుండి, శాపము నుండి విడిపించడం కోసం ఆ తండ్రి తన కుమారుని మన కొరకు పంపించాడు. అయితే నా ప్రియమైన వాళ్ళ మన పాప శాప దోషాలన్నింటినీ కూడా ఆయన భరించాడు. ఆ సిలువలో మన రోగాలను సహించాడు, మన వ్యసనాలను భరించాడు. చూడనల్లనటువంటి వాడుగా ఆయన సిలువలో ఆయన యొక్క రూపం కనపడింది నా ప్రియమైన వాళ్ళరా. ఇంకా
అయినప్పటికీ కూడా మనం యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, యేసు ప్రభు యొక్క ప్రేమను, ఆయన యొక్క శక్తిని మనం పొందుకోలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. ఈ యొక్క ఆయన యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది అనేటువంటిది మనం తెలుసుకున్నట్లయితే, ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. నేను పాపుల కోసమే వచ్చాను కానీ మరి పరిశుద్ధుల కోసం రాలేదన్నాడు. అలాగే రోగులకి వైద్యుడు కావాలి కానీ మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి మన కొరకు వస్తే ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేకపోతున్నాం, ఆయన యొక్క ప్రేమను మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి జాలి, కరుణ మనం అస్సలు గుర్తించలేకపోతున్నాం నా ప్రియమైన వాళ్ళరా. అయితే ఎందుకంటే మనకు అనేకమైనటువంటి సమస్యలు, భయంకరమైనటువంటి సమస్యలు, భయంకరమైనటువంటి రోగాలు, భయంకరమైనటువంటి వేదనలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, అప్పుల పరిస్థితులు, వీటన్నిటి గుండా కూడా మనం నడుస్తున్నాం. ఈ లోకమే విపరీతంగా ఉంది. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఈ లోకం అంతా కూడా బీభత్సంతో ఉంది, పాపంతో నిండిపోయి ఉంది. ఈ ఐగుప్తు అనేటువంటి ఈ లోకంలో మనం కూడా మమేకమైపోయి మనం జీవిస్తూ వస్తాం. మరి ఎందుకు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాం? వచ్చి ఇదో దేవా అని ఎంతగానో ప్రార్థన చేస్తాం. మనం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం నా ప్రియమైన వాళ్ళరా. ఎంతగానో అంటే రొమ్ము కొట్టుకుని ఎంతగానో ప్రార్థన చేస్తాం. మన హృదయాన్ని అంతటినీ కూడా చించుకుని కన్నీటితో ప్రార్థన చేసే వరంగా, ఆయన కాళ్ళ మీద పడేటువంటి వరంగా ఉంటున్నాం. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అయినప్పటికీ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఉన్నాడని నమ్మి ఆయన వెతుకు వారికి ఫలం దయచేస్తాడని అని మనకు తెలుసు. ఆ వాక్యం మాత్రమే మనం నోటితో చెప్తాం. అవునా నా ప్రియమైన వాళ్ళ, నీ దగ్గరకు వచ్చాను ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ప్రార్థిస్తున్నాను ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి మనం అని ఆయనతో చెప్తూ వస్తాం. ఎంతకాలం ప్రార్థించినా మన భర్తలు మారట్లా, ఆ తాగుబోతనా నుంచి విడిపించబట్టలా, మన బిడ్డలు యవనస్తులైనటువంటి వారి ప్రవర్తనలో ఏమీ మార్పు కలగట్లేదు. అంతేకాకుండా మన ఆర్థిక పరిస్థితులు అలాగే ఉన్నాయి, అప్పుల పరిస్థితులు అలాగే ఉన్నాయి, మన అనారోగ్య పరిస్థితులు అలాగే ఉన్నాయి. మనము ఆత్మీయంగా ఎదగలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మనం జీవిస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము మరి 29వ వచనం నుండి 31వ వచనం వరకు చూస్తే, యేసు ప్రభు అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు దగ్గరకు ఒక అధికారి వచ్చాడు. అధికారి వచ్చి యేసు ప్రభు అధికారి ఇంటికి వెళ్ళి ఆ పాపని మరి మరణంలో ఉంది, చనిపోయేటట్టు ఉంది అని యేసు ప్రభు యొక్క కాళ్ళ మీద పడి ఆయన వేడుకున్నప్పుడు, ఆయన వస్తానని చెప్తాడు ఆయన ఇంటికి, నువ్వు వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు. ఈలోపు యేసు ప్రభు ఆ అధికారి కుమార్తెని లేపి ఆ దారి నుండి వెళ్తా ఉంటుండగా ఇద్దరు గుడ్డివారంట ఆయన యొద్దకు వస్తారు. ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మా మీద కనికిరాన్ని చూపించండి, మా మీద మీ కరుణను దిగి రానివ్వండి అని చెప్పి కేకలు వేశారు నా ప్రియమైన వాళ్ళరా. ఎవరు వాళ్ళు? గుడ్డివారు. దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని కనికరించండి అని ఆ దారి వెంట వెళ్తున్నటువంటి యేసు ప్రభువును చూచి ఆయనతో వెళ్ళి ఆయనను అడుగుతూ కేకలు వేస్తున్నారు. ఈ దినాన మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి కేక వేస్తున్నాం. యేసయ్యా, నేను ఇంత ఆపదలో ఉన్నానయ్యా, అలాగే నా బ్రతుకంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది, నేను నశించిపోతున్నాను, ఈ లోకంలో నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను, ఈ వ్యసనాల నుంచి మా భర్త విడిపించబడలేకపోతున్నాడు, మరి మా పిల్లలు యవనస్తులైనటువంటి పిల్లలు ఎవరి దారిని వారే ఉంటూ వస్తున్నారు, మరి నేనేమి చెప్పలేకపోతున్నాను యేసయ్య అని మనం అందరం కూడా వచ్చి యేసు ప్రభు దగ్గర కేకలు వేస్తున్నాం. ఈ దీర్ఘకాలిక వ్యాధితో నేను బాధపడుతున్నాను, ఈ మరణావస్థలో ఉన్నాను యేసయ్య, నాకు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సరిగ్గా లేవు యేసయ్య, అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి యేసయ్య, నేను ఎవరిని నమ్మాలో ఈ లోకంలో నాకు తెలియట్లేదు యేసయ్య, ఏ దారి గుండా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు యేసయ్య అని కేక వేస్తున్నాం. ఆ గుడ్డివారు కేక వేసినప్పుడు యేసు ప్రభు అంటాడు,
ఆ గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? యేసు ప్రభు గుడ్డివారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, నేను ఇది చేయగలనా అని మీరు నమ్ముతున్నారా? ఏది చేయగలనని? ఆ గుడ్డి వారికి చూపు యేసు ప్రభు ద్వారా వస్తుందని వాళ్ళు వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఆయన యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు ప్రార్థిస్తే, మరి యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఈ కార్యాన్ని చేస్తాడు, మా కళ్ళు వస్తాయి అనేటువంటిది వారికి కలిగింది కనుక ఆ దారి వెంట వెళ్తున్నటువంటి యేసు ప్రభుని చూచి వారు కేక వేశారు. మనం కూడా అలాగే కేకలు వేస్తున్నాం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వారిని అడిగినప్పుడు వారు ఏమంటున్నారంటే, అక్కడ మేము నమ్ముచున్నాము అంటున్నారు. ఏమన్నారు వాళ్ళు? నమ్ముచున్నాము అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. వారిరువురు కూడా గుడ్డివారు మరి అడిగినప్పుడు, మీరు నమ్ముతున్నారా నేను ఈ పని చేస్తానని, నా వల్ల ఇది అవుతుందని. మనం కూడా ఆయన సకల సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఆయన తన మాట చేత సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు, ఆయన మాట చేత మరి ఇది కలుగును గాక అంటే కలిగింది. భూమి ఆకాశాలను సృజించాడు, ఆకాశంలో నక్షత్రాలను కలగచేశాడు, అంతేకాకుండా సూర్యచంద్రులను కలగచేశాడు. మరి ఆయన ఆ సమస్తాన్ని కలగచేసినటువంటి ఆయన, అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చెయ్యగలడు. ఆయన దగ్గరకు వస్తే నా యొక్క కార్యం సఫలం అవుతుంది. నా ఆత్మీయ గుడితనం నుంచి నేను విడిపించబడతాను, నా అవిటితనం నుంచి నేను విడిపించబడతాను. నా యొక్క భర్త మారతాడు, నా భర్త త్రాగుడు అనేటువంటి వ్యసనంలో నుంచి విడిపించబడతాడు. అంతేకాకుండా మరి అప్పుల బాధ నుంచి నేను విడిపించబడతాను. ఆర్థిక స్తోమత లేనటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు నాకు సమస్తాన్ని కలగచేస్తాడు. ఈ దినాల్లో చూస్తే మా బిడ్డలకు వివాహం కాలేదండి, వారి వివాహం కోసం ప్రార్థన చేయండి అంటారు. బిడ్డలకు వివాహం అయింది కానీ బిడ్డలు కలగట్లేదండి, బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని చెప్పి అడుగుతారు. తప్పలేదు. కానీ నా ప్రియమైన వాళ్ళరా, నువ్వు వచ్చి యేసుప్రభు యొక్క పాదాల మీద పడి మరి ప్రార్థన చేస్తున్నావు కదా, నీలో ఎంత విశ్వాసం ఉంది. ఆ గుడ్డివారు ఏం చెప్పారు? నేను ఇది చేయగలను నమ్ముతున్నావా అంటే, నేను నమ్ముతున్నాము అన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి అపనమ్మకంతో ఉంటావు, ప్రార్థన చేస్తావు కానీ, పెదవులతో ప్రార్థన చేస్తావు కానీ హృదయం నిండా అపనమ్మకం, అవిశ్వాసం, భయం, పిరికితనం. ఏమవుతుందో. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆయన చేయగలడనే కదా ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తుంది మనం. అయితే ఆయన చేస్తాడనేటువంటి ధైర్యంతోనే కదా మనం ఆయన్ని సమీపిస్తున్నాం. ఆయన మనను తప్పిస్తాడు, అపాయం నుంచి తప్పిస్తాడు అనేటువంటి ధైర్యంతోనే కదా ఆయనను మనం సమీపిస్తున్నాం కదా. ఆయన మనం సమీపించేటప్పుడు ఆయన చేస్తాడని ధైర్యం, నమ్మకం మనలో ఉంటే ఆయన అక్కడ చెప్తున్నాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, ఆ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఏం కలుగుతుంది? నమ్మిక చొప్పున నువ్వు నమ్మితే నీకు ఏదైనా కలుగుతుంది. నువ్వేది అడిగావో అది కలుగుతుంది. మరి నా భక్తి జీవితం సరిగ్గా లేదని అడుగుతున్నావా? అది నువ్వు నమ్మితే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడి నిన్న ఆత్మీయ లోతుల్లోకి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అలాగే మరి ఏటి కోసం దైనందిన జీవితంలో మనకు లేనటువంటి అవసరాలు లేవు, లేనటువంటి పరిస్థితులు లేవు. నువ్వు ప్రతి దానికోసం అడుగుతూ ఉంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అన్నాడు. ఆయన కలుగును గాక అంటే సమస్తం కలిగినాయి. మనం నమ్మాలి కదా, విశ్వాసం ఉంచాలి కదా. మనం నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే ముందు నమ్మకం కావాలి. మనకు ముందు ప్రార్థన చేస్తాం, గంటలు చేస్తాం, ఎంతో విన్నవిస్తాం, కానీ నమ్ముతున్నామా? ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసే నువ్వు నేను దేనికైనా కూడా ఆయన చేయగలడు అనేటువంటి నమ్మిక మనకుందా? ఆ గుడ్డివారు ఏం చెప్పారు? మేము నమ్ముతున్నాము అన్నారు. అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అన్న గుడ్డివారి కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి దేవుడిని మనం పెట్టుకుని
ఇంకా మా బ్రతుకులు మారలేదని ఏడుస్తాం, ఇంకా మా పరిస్థితులు మారలేదని ఏడుస్తాం, ఇంకా మేము సరిగ్గా లేవని ఏడుస్తాం, ఇంకా మా కుటుంబంలో సమాధానం లేదని ఏడుస్తాం. అవును నా ప్రియమైన వాళ్ళరా, యవనస్తులైనటువంటి బిడ్డలు ఇంకా బాధ్యతగా లేరని ఏడుస్తాం. కానీ దేవుడు మనలను నడిపిస్తాడని, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేస్తాడని మనం నమ్మితే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నమ్మితే మన నమ్మిక చొప్పున సమస్తం కలుగుతుంది. కనుక ఆ నమ్మకం అనేది మనలో లేదు కదా. అదే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండటం అసాధ్యమంట. మనకు విశ్వాసం లేకుండా, మనకు నమ్మిక లేకుండా వారు గుడ్డివారైనప్పటికీ కూడా వారు ఏమన్నారు? మేము నమ్ముతున్నాం అన్నారు. నమ్ముతున్నామంటే మీ నమ్మక చొప్పున మీ కలుగును కాక అంటే వారి కళ్ళు తెరవబడ్డాయి. రషిక్లో రిషందర రికందర హొరియా రాషికందర హొరి మమ్మ రషందర హల్లెలూయా. నువ్వు లేచి నడుస్తావు అంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నువ్వు నమ్ము, ఇది నేను నీకు కలుగుతుందని చెప్పినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు నీళ్ళను నడిపించాడు. ఇటుగా నీళ్ళను గోడగా పెట్టి. అవునా నా ప్రియమైనటువంటి వాళ్ళన, వెనక శత్రువులు, ముందు మరి ఎర్ర సముద్రం, ఇటు అటు అరణ్యం. కానీ మరి మోషే నమ్మాడు కనుకనే ఆయనని కర్రను చాపమన్నప్పుడు కర్రను చాపితే ఎర్ర సముద్రం 2 పాయలుగా చెల్లింది. ఆయన నమ్మిక చొప్పున ఆయనకి కలిగింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు ఇశ్రాయేలీలు సాగి వెళ్ళారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి నమ్మిక మనలో ఉందా? అట్టి నమ్మకం మాత్రం ఉంచుతున్నామా? మనం అట్టి నమ్మకం ఉంచినట్లయితే మనకు కూడా సమస్తము కలుగుతుందని ఒక ధైర్యం. మరి వారు గుడ్డి వారు ఏం చేశారు? చూశారు, కళ్ళు తెరవబడ్డాయి. మన కళ్ళు కూడా తెరవబడాలి. మన కళ్ళు శారీరకంగా తెరవబడి ఉన్నాయి. మనం ఆత్మీయ అంధత్వంలో ఉన్నాం, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాం. ఆయన యొక్క గొప్పతనాన్ని చూడలేనటువంటి గుడ్డితనం, ఆయన యొక్క మహిమని ఎరగనటువంటి గుడ్డితనం మన ఆత్మీయ నేత్రం తెరవబట్టలేదు. కనుకనే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూడలేకుండా పోతాం. ఆయన యొక్క శక్తి కలిగినటువంటి కార్యాలను మనం చూడలేకుండా ఉంటున్నాం. నా ప్రియమైన వాళ్ళరా, అంతేకాకుండా ఆయన ఎంతమందినో బాగు చేశాడు, ఎంతమందినో బాగు చేశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుకనే నమ్మితే మనం ఆయన యొక్క మహిమను చూస్తాం. మన బ్రతుకుల్లో ఆయన యొక్క మహిమను చూడాలి అంటే, మన జీవితంలో ఆయనకి మనం సాక్షులుగా నిలబడాలంటే ముందు నమ్మాలి. అసలు నమ్మకం ఎక్కడుంది? ప్రార్థన చేస్తామంటాం, ఎంతో అధైర్యం, ఎంతో బిరిగితనం, ఎంతో అనుమానం. అదే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది ఎప్పటికీ మారతాడా? లేకపోతే ఇది జరుగుతుందా? లేకపోతే ఇది కల్లో కూడా మరి ఇది జరగదు, ఈ పరిస్థితులు ఎప్పటికీ మానవని చెప్పి మనం మరి ఏం మాట్లాడుతున్నామంటే అల్ప విశ్వాసంతో మాట్లాడుతున్నాం. కనుక దేవుని మీద నమ్మకం ఉంచాల. ఒక మనిషి యొక్క బ్రతుకు మారుస్తాడని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ మనిషి యొక్క బ్రతుకు మారుస్తాడని దేవుని మీద మనకు నమ్మకం లేదు. నమ్మితే మనకి అది కలుగుతుంది. నా ప్రియమైన వాళ్ళరా, కనుక మనం ఈ దినాన ఎందుకు ప్రార్థన చేస్తున్నాము? వచ్చి నీ నమ్మకం ఉంచుకో. దేవుని దగ్గర ఎంతగానో నేను ప్రార్థన చేస్తున్నానండి, మా భర్త మారట్లేదండి. మరి ఎందుకు నాకు నమ్మకం లేదు? నీకు విశ్వాసం లేదు. నా పిల్లలు మారట్లేదండి, నా పరిస్థితులు మారట్లేదండి, నా అనారోగ్యం తగ్గట్లేదండి, నాకు అంత ఇబ్బందులుగానే ఉంటున్నాయండి అని చెప్తున్నావు. కానీ మరి ఆయన ఉన్నాడు, ఆయన వెతుకు వారికి ఫలం దయచేస్తాడు. అంతేకాకుండా నమ్మిక చొప్పున మీకు కలుగుతుంది అని చెప్పి ఆ గుడ్డి వారి కన్నులను తెచ్చినటువంటి అద్భుత కార్యాన్ని చేసిన దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చేసిన దేవుడు. ఈనాడు మనం నమ్మకం ఉంచినట్లయితే నీ బ్రతుకులో, నా బ్రతుకులో, నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలని చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, అట్టి అద్భుతాలు, అట్టి ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే నమ్మిక మాత్రం ఉంచు. ఎవరి యందు నమ్మిక ఉంచాలి? మనుషులు ఎందుకు కాదు నమ్మిక ఉంచేది, డబ్బు ఎందుకు కాదు నమ్మిక ఉంచేది. మరి అతనే లేకపోతే నీ యొక్క మరి ఇంకా ఉన్నటువంటి నీ అందమందు కాదు నమ్మిక ఉంచాల్సింది. నీ దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నీ నమ్మకం చొప్పున నమ్మిక మాత్రం ఉంచని చెప్తున్నాడు కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. నీ నమ్మకం ఎక్కడుంది? నీ నమ్మకం ఎక్కడుంది? నమ్మకం ఎక్కడుంది అంటే ఇది జరగదు అనే దాని మీదే ఉంది. అట్లాగే మనం చూస్తే ఇక్కడ లూకాసు వార్త 8వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే, సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయిరు తన కుమార్తె చనిపోయింది, మరి మరణావస్థలో ఉంది, మీరు వచ్చి నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటాడు.
యేసుప్రభు యేసుప్రభు యొక్క కాళ్ళ మీద పడి వేడుకుంటే ఈలోపు ఆలస్యమైంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. యేసుప్రభు వెళ్ళాలనుకుంటారు. ఆ సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయిరు ఇంటికి ఆ చనిపోయినటువంటి కుమార్తె, మరి మరణపడక మీద ఉన్నటువంటి కుమార్తెను ఆయన మరి లేపటానికి వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఈలోపు ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొని వచ్చి ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయింది. ఆమె అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎంతో ఖర్చు పెట్టింది, వైద్యం చేయించుకుంది. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆమెకి తగ్గల. ఆమె యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగు ముడితే తనకి మరి స్వస్థత కలుగుతుందని నమ్మిక మాత్రం ఉంచింది. కనుకనే కలిగింది. మరి చూడండి నా ప్రియమైన వాళ్ళరా, ఆమె ఆ యొక్క నమ్మకం ఉంచింది కనుకనే ఆ వస్త్రపు చెంగులో ఉన్నటువంటి ఆ ప్రభావం, ఆ యొక్క మరి స్వస్థత, ఆ యొక్క మహిమ ఆమెలోకి వచ్చి ఆమె యొక్క వ్యాధి స్వస్థపరచబడింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే నువ్వు వచ్చి ఆయనను అడుగుతున్నావా? నువ్వు తాకు యేసయ్యా నన్ను, నాయనా నువ్వు తాకు, నీ హస్తాన్ని పంపించు, నీ ఎంత నమ్మిక ఉంచాను ప్రభువా, నమ్మకం ఉంచమన్నావు, నీకు కలుగుతుందన్నావు. అలాగే ఆమెకు అట్లా కలిగింది. అక్కడ ఆలస్యం అయిపోయింది. ఈలోపు యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మామూలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యాయిరు ఇంటి నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఎందుకు బోధకుడిని శ్రమ పెడతా ఉన్నావు? బోధకుడిని శ్రమ పెట్టవాక నీ కుమార్తె మరణించిందని చెప్తాడు. అప్పుడు కూడా యేసు ప్రభు అంటారు, భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు. ఆయన భయపడతాడేమోనని చెప్పి నా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి ఆయనతో చెప్తున్నాడు. ఈలోపు అతను వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బోధకుడిని శ్రమ పెట్టద్దు. నువ్వు బోధకుడిని శ్రమ పెడితే కనుక మరి ఎందుకు నీవు వచ్చినా నీ కుమార్తె మరణించింది కనుక మరి నీ బోధకుడిని శ్రమ పెట్టొద్దు అని అతను వచ్చి చెప్పాడు. దానికి ఇది సాధ్యం. దేవుడు మనం నమ్మిక ఉంచితే మనకు కలుగుతుంది దేవుని మీద. ఆ గుడ్డి వారికి ఎట్టా కలిగిందో ఆ రీతిగా మనకు కూడా కలుగుతుంది అని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సాతాను వచ్చి అంటాడు ఎవరో ఒక రూపంలో, అవునా ఇది దేవుడు చేస్తాడా, ఇది దేవుడు చేయగలడా అని చెప్తాడు. ఎందుకు అంతా అయిపోయింది కదా, నీ బ్రతుకంతా పాడైపోయింది కదా, నీ పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి కదా, యేసు ప్రభు మారుస్తాడా, యేసు ప్రభు చేయగలడా? నువ్వు అనుకుంటున్నావా ఇది అసాధ్యమైనటువంటి పని, ఇది నువ్వు అనుకున్నట్లుగా జరిగేటువంటిది కాదు అని చెప్పి ఎవరో ఒకరి రూపంలో మరి ఏం చేస్తాడు? సాతాను వచ్చి మనలను భయపెడతాడు. మనల్ని ఏం చేస్తాడు? భయపెడతాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ భయం మనల్లో ఉండకూడదు. మనకు ఆలోచన తెచ్చేటువంటిదే అపవాది. ఎప్పుడైతే అటువంటి ఆలోచన వచ్చిందో అపవాది నా దగ్గర నుంచి పో అని చెప్పి మనం గద్దించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ ఆలోచన ఎప్పుడైతే తీసుకొచ్చి పెట్టిందో ఈ సమస్య నెరవేరుతుందా? ఈ సమస్యల నుంచి మనం బయటికి రాగలుగుతామా? అవతల వారు గడ్డుగా ఉన్నారే, మనకు ఎదురుగా ఉన్నటువంటి వారు గడ్డుగా ఉన్నారే, మనం రాగలుగుతామా అని చెప్పి మరి మనం ప్రార్థన చేస్తున్నాంగా. చేసి నమ్మకపోతే ఎట్లా? నమ్మిక మాత్రం ఉంచకపోతే ఎట్లా? మనకు అప్పుడు ఏ కలుగుతుంది? ప్రార్థన చేసి నమ్మకం ఉంచకపోతే మనం ఎక్కడెక్కడే ఉంటాయి. మనం ఏదో ప్రార్థనా పరులను అనుకుంటాం, మనం ఏదో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం అనుకుంటాం. కానీ ఆశ్రయించే నువ్వు నేను కూడా నమ్మకంగా ఆశ్రయించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆశ్రయించాలి. ఈ దినాల్లో ఎన్ని పోరాటాలు, ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోతే భార్య భర్తలు దెబ్బలాట్లు, నీ వల్లనే ఇది, నీ వల్లనే ఇది, పిల్లలు చెప్పిన మాట వినకపోతే ఇది నీ వల్లనే, ఇది నీ వల్లనే, ఇది నీ వల్ల జరుగుతుందంటే నీ వల్ల జరుగుతుంది. మరి పిల్లలు వేరే మార్గంలో వెళ్తుంటే నువ్వు పట్టించుకోలేదు కాబట్టి ఇలా వచ్చేసిందని ఎన్ని మరి అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవైపు నుంచి మనం భక్తి చేస్తూనే ఉంటాం. భక్తి చేసాం కానీ ఆయన యందు నమ్మిక ఉంచట్లా. అదే మరి
ఆ భక్తిలో ఏ నమ్మకము అంటే అక్కడ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించట్లా. ఆయన చేస్తాడు. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సామర్థ్యం, ఆయన యొక్క బాహుబలం చాలా గొప్పది. కనుక పాడైపోయిన మన జీవితాన్ని కట్టగలడు, పాడైపోయిన మన బ్రతుకులను కడతాడు. అలాగే మన మరణ పడక మీద నుంచి మనల్ని లేపగలడు అనేటువంటిది మనకు నమ్మకం ఉండట్లా. కనుకనే మనం చాలా భయపడిపోయి ఆందోళన పడిపోతాం. అలాంటప్పుడు ఎందుకు ఆయన దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం? మరి ఆయన మనకు చేస్తాడనే కదా, ఆయన మన పక్షాన ఉన్నాడనే కదా, తన బాహువుని చాపుతాడనే కదా, ఆయన నీతి అనే దక్షిణ హస్తంతో సాహసకార్యాలు మన పట్ల చేస్తాడనే కదా. అని మరి ఆనాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు ఎరుకోపట్నం యొక్క కోటగోడలను 7 సార్లు స్తుతించితే ఎరుకోపట్నం యొక్క కోటగోడలను కూల్చినటువంటి దేవుడు నీ పట్ల నా పట్ల చేయడా? నమ్మిక మాత్రం ఉంచు, నీకు కలుగుతుంది. నీ నమ్మిక చొప్పునే నీకు కలుగుతుంది. మరి యోగుంటాడు కదా, నేను అనుకున్నది నా మీదకి వచ్చింది అని. అలాగే మనం కూడా ఇది జరుగుతుందా, ఇదేమవుతుందో, ఇదేమో అట్లాగే అయిపోతుంది. కానీ నమ్మకం మాత్రం ఉంచితే మనకి సమస్తం కలుగుతాయి. బిడ్డలేని వారికి బిడ్డలు కలుగుతారు, వివాహాలు కానిటువంటి వారికి వివాహాలు జరుగుతాయి. అలాగే ఈ లోకంలో మనం జీవించాలంటే ఉద్యోగాలు కావాలి కనుక ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే ఒక ఇల్లు కావాలని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు నమ్మకం ఉంచు. నమ్మితే, నమ్మకం మాత్రం ఉంచితే నీకు కలుగుతుంది. నమ్మితే కలుగుతుంది. యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు, ఆ బిడ్డను చేయి పట్టుకుని లేపాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, లెగమని ఆ బిడ్డ లేచింది. అందరూ ఏమనుకున్నారు? చనిపోయింది. అదే కదా నేను చెప్పింది. అక్కడ యాయీరు ఇంటి నుంచి ఒక అతను వచ్చి నీ కుమార్తె చనిపోయిందని చెప్తాడు కదా. చెప్పినప్పుడు భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు. యాయీరు నమ్మకం ఉంచాడు. ఎందుకంటే నమ్మకం ఉంచితే నాకు కలుగుతుంది అని చెప్పి ఆయన చేయగలడు. ఎక్కడ నమ్మకం? యేసు ప్రభు చేయగలడు. ఆయన గుడ్డివారిని అడిగింది అదే కదా ప్రియమైనటువంటి వాళ్ళరా, గుడ్డివారిని అడిగింది అదే కదా. మరి ఏమని అడిగాడు? మీరు నమ్ముతున్నారా ఇది నేను చేయగలనని. అలాగే మరి అక్కడ ఆ యాయిరు నమ్మకం ఉంచాడు, యేసు ప్రభు చేయగలరని. ఆలస్యం అయిపోయిన యాయిరింటికి వచ్చి ఆమె చిన్న బిడ్డ యొక్క చేయి పట్టుకున్నప్పుడు, లేవమన్నప్పుడు లేచింది. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బాహుబలం, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఆత్మ ఎంతటి కార్యాలను చేస్తుందో, ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ ఎంతటి గొప్ప కార్యాలను చేస్తుందో మనం చూచి కూడా నమ్మనటువంటి వారంగా, నమ్మలేనటువంటి వారంగా, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. షీట్లో రిషందర రిఖందర హొయ్య రాషికందర హొరిమమ్మ రషందర. నాయన గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఉన్నది లేనట్లుగా చేయగలిగిన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏదైనా చేయగలిగిన సమర్థవంతుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు. నమ్మిక మాత్రం ఉంచు, ఆయన చేయగలడని నమ్మిక మాత్రం ఉంచు. అవును, ఆ అపనమ్మకమే మనలో మనం పొందుకోలేకుండా చేస్తూ ఉంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వేం చేస్తున్నావు? దేవుడు చేస్తాడని అంటున్నావు. ఏం చేశాడు దేవుడు అని అడిగేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఎప్పుడు చేస్తాడు? మనం చేసిన తప్పులకైనా, మనం చేసిన పొరపాట్లకైనా, మన బలహీనతలకైనా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఇది నా తప్పు, ఇది నా పొరపాటు, నువ్వు చేస్తావని చెప్పి నీ యొద్దకు వచ్చాను, నీ యందు నమ్మకం ఉంచుతున్నాను, నాకు కలుగ చేయి ప్రభువా. అలాగే రక్షణ, ఈ దినాల రక్షణ లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఇంకా రక్షించబడినటువంటి వారు ఎంతమంది ఈ లోకంలో ఉన్నారు? నా ప్రియమైనటువంటి మన కుటుంబాల్లోనే ఉన్నారు. అవును, రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ రక్షణ మనకు కొండగా ఉంటుంది. ఆయన ఇచ్చే రక్షణ మనకు అండగా ఉంటుంది. ఆయన రక్షణ మనకు కోటగా ఉంటుంది. ఆయన యొక్క రక్షణ ఆశ్రయ దుర్గంగా ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, in the mighty power of Jesus. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చేస్తాడని నమ్మకం ఉంచండి. మన బ్రతుకుల్లో కలుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చడానికి శక్తివంతుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నాయన మనం నమ్మకం లేకుండా ఇది జరుగుతుందా, ఇది జరగదా, ఇది నేను చేయగలనా, ఇది నేను చేయలేనా? ఆయన ఏమడుగుతున్నాడు? మీరు నమ్మారా నేను ఇది చేస్తానని అని అడుగుతున్నాడు.
ఆయన చేస్తాడని మనం తప్పకుండా నమ్మకం ఉంచాలి. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన మాట చొప్పున సమస్తాన్ని. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.